హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం దురంధర్ 2 గురించి మాట్లాడుకుందాం. అసలు సినిమా అరౌండ్ హైప్ ఎలాగ ఉంది, మొత్తం అంతా బయట వైబ్ ఎలాగ ఉంది దురంధర్ గురించి అని మాట్లాడుకుందాం. ఫస్ట్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ట్రై చేస్తున్నాం, కొత్త కొత్త విధంగా వీడియోస్ అలా చేయాలనేసి. అదంతా మీకు కూడా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలి. ఓకే, మరి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దురంధర్ 2 అసలు నాకు తెలిసినంత వరకు పోస్ట్ పుష్ప తర్వాత ఇంత ఒక సీక్వెల్కి ఇంత హైప్ కానీ ఇంత రిసెప్షన్ కానీ ఏ సినిమాకి రాలేదు. పుష్ప 2 తర్వాత సీక్వెల్స్ కూడా బాగానే వచ్చాయి, కానీ ఈ సీక్వెల్కి పర్టికులర్గా ఈ దురంధర్ 2కి ఇంత హైప్ రావడానికి కారణం ఏదైతే ఉందో దురంధర్ 1, అందులోని విత్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే దురంధర్ మనకి డిసెంబర్లో రిలీజ్ అయింది. డిసెంబర్లో రిలీజ్ అయింది. పార్ట్ 2 అనేది ఇంత చాలా ఫాస్ట్, మార్చ్కే రిలీజ్ అవుతుంది. ఇంకా పార్ట్ 3 కూడా ఉంటుంది అన్నారు, అది జూన్ అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ సినిమా పార్ట్ 1 అయితే చాలా ఎక్సలెంట్ సినిమా. 3.5 hours మూవీ. మీరు థియేటర్లో కూర్చుంటే ఎప్పుడు 3.5 hours అయ్యిద్దో కూడా అర్థం అవుతుంది, అంత బాగుంది సినిమా. సినిమా ఇంత హైలైట్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏదవుతుందో మ్యూజిక్ వర్క్, మ్యూజిక్ ఇంటిగ్రేషన్. సినిమాలో మొత్తం మొదటి నుంచి చివరి వరకు అన్ని ఆల్మోస్ట్ ఓల్డ్ సాంగ్స్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఒక్క షరారత్ మాత్రం అది సపరేట్ సాంగ్, కానీ అది కూడా బాగుంది. సినిమాలో అసలు ఎక్కడ ల్యాగ్స్ కానీ ఏమి ఉండవు. సేమ్ లెవెల్ హైప్తోని మన దురంధర్ 2 అనేది రిలీజ్ అవుతుంది కొన్ని డేస్లో. చెప్తున్నాను కదా, సినిమాకి అయితే చుట్టుపక్కల పిచ్చగా ఉన్నారు హైప్. సినిమా ఏమాత్రం బాగుండాలి. 1000 కోట్ల కేక్ వాక్ అని చెప్పాలి. 2000 crores అంటే మనకు కొంచెం తెలియదు, ఎందుకంటే సినిమా అది ఏ రేటెడ్ సినిమా, ఏ సర్టిఫికేట్ సినిమా. ఏ సర్టిఫికేట్ సినిమాకి ఆల్మోస్ట్ ముందే ఆల్మోస్ట్ ఒక 20 to 30% ఆడియన్స్ కట్ అయిపోతారు బికాస్ ఆఫ్ దట్ 18+ రిసెప్షన్ వల్ల. కానీ ఇఫ్ ఈ సినిమా వర్క్ అయితే చెప్తారు కదా, ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ అయ్యుండి కూడా ఫస్ట్ది 1000 crores అనేది కొట్టింది. ఆన్ ద అబౌవ్ చాలా చాలా బ్యాక్లాష్ అయితే ఫేస్ చేసింది కొన్ని గల్ఫ్ కంట్రీస్లో నుంచి, పొలిటికల్ రీజన్స్ మనకు అనవసరం. కానీ స్టిల్ 1000 కోట్లు కొట్టింది. అది కూడా ఈసారి ఈ దురంధర్ 2కి 2000 కోట్లు అంటున్నారు. మరి ఎంతవరకు చూడాలి. కానీ సినిమా మాత్రం నాకు తెలిసినంత వరకు సినిమాకి అయితే కంటెంట్ వైజ్ అయితే సినిమా అసలు ఎక్కడ డౌన్ అయ్యే ప్రసక్తి లేదని నాకు అనిపిస్తుంది. కానీ సినిమా పార్ట్ 1 చూసిన తర్వాత మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, హూ ఇస్ బడే సాబ్ అని. కానీ బడే సాబ్ అనేది మీరు దురంధర్ 1 పోస్ట్ క్రెడిట్స్ అని చూస్తుంటే దావుద్ ఇబ్రహీం అని చెప్పేసి అని పోస్ట్ క్రెడిట్లో కూడా వేశారు. నాకు తెలిసినంత వరకు పార్ట్ 2లో మెయిన్ విలన్ అయితే అర్జున్ రాంపాల్. పార్ట్ 3లో నాకు తెలిసి బడే సాబ్ని తీసుకురావచ్చు. నాకు తెలిసినంత వరకు షోర్ పార్ట్ 3 అయితే చేస్తున్నారు. ఎవరికి డబ్బులు వద్దు చెప్పండి, ఈ పార్ట్ 2ని పార్ట్ 3ని మొత్తం అంతా సాధిస్తున్నారు. కానీ ఇఫ్ దురంధర్ 2 మూవీ ఏమాత్రం కొంచెం బాగున్నది అని తెలిసినా, లేదంటే కొంచెం సినిమా నిజంగా బాగుందని తెలిసినా సరే 2000 crores అయితే కొట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి బాహుబలి దంగల్ రికార్డ్ బ్రేక్ చేసే కెపాసిటీ ఉన్న సినిమా ఇది ప్రస్తుతానికి. నెక్స్ట్ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేసి అయితే సినిమాలో మ్యూజిక్ అయితే ఆయేషర్ అని చెప్పి సాంగ్ రిలీజ్ అయింది. అది కూడా సాంగ్ అయితే చాలా బాగుంది, మంచి వైబ్ ఉంది పార్ట్లో. దాని తర్వాత పార్ట్ 2లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటే, నాకు తెలిసినంత వరకు పార్ట్ 2లోని లియారీ స్టోరీ కన్నా నాకు తెలిసినంత వరకు రణ్వీర్ సింగ్ లియారీకి వెళ్ళక ముందు నుంచి అసలు రణ్వీర్ సింగ్ అసలు ఆ పొజిషన్కి వెళ్ళకొచ్చాడు. దాని తర్వాత అసలు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. దాని తర్వాత జస్కిరన్ సింగ్ రాఖీ అని చెప్పేసి దురంధర్ 1 క్లైమాక్స్ లో చిన్న ప్రోమోలాగా ఇచ్చారు. జస్కిరన్ సింగ్ రాఖీ బ్యాక్ స్టోరీ ఏముంది, తను అసలు మాస్ పార్టీస్ ఎలా చేశారు, గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఎందుకు వెళ్ళాడు. నాకు తెలిసినంత వరకు తను గవర్నమెంట్కి అగేన్స్ట్గా వెళ్ళినట్టు చూపిస్తారు. బట్ తన పర్పస్ ఏంటి, తన ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఇవన్నీ నాకు తెలిసి చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ పార్ట్ 2లోనే విక్కీ కౌశల్ క్యామియో కూడా అంటున్నారు. ఎందుకంటే ఒరి సినిమాలోని ఒక సీన్ ఉంటుంది, తన పైలట్తో మాట్లాడతారు కదా, తన హస్బెండ్ పేరు కూడా జస్కిరన్ సింగ్ రాఖీ అని చెప్పేసి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు కొలాబ్ ట్రై చేస్తారు. కానీ మనం అది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే మనం సినిమాని అయితే ఎంజాయ్ చేయగలం. బట్ దురంధర్ అని ఇది షార్ట్ హిట్ అంటే ఇది వేరే విషయం. అది ఆ రోజు మన తెలుగు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. బట్ నువ్వేం చూస్తావంటే నేను 2 చూస్తా. అఫ్కోర్స్ సినిమా బానిసని ఇంకేం చేయగలం చెప్పండి. చూద్దాం అసలు ఆ దురంధర్ 2 ఎంతవరకు వెళ్తుందో అనేది. సినిమా అరౌండ్ హైప్ అయితే పిచ్చగా ఉంది. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయి అరౌండ్ 2 lakhs అనుకుంటా, 2 lakhs+ బుకింగ్స్ అయ్యాయి. ఈ టైంకి నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి 2+ lakhs అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరిగాయి. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే తుల్లకూడుతుంది. పిచ్చగా ఉంది హైప్ అయితే సినిమా అరౌండ్. నేనైతే పిచ్చ ఎక్సైటెడ్ అవుతున్నా సినిమా కోసం. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా దురంధర్ 1 చూసిన తర్వాత నుంచి దురంధర్ 2 కోసం పిచ్చ వెయిటింగ్. కానీ సినిమా ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా సరే
చాలా డిజాస్టర్స్గా ఉంటుంది. ఎందుకంటే సినిమా లెంత్ అనేది 3 hours 43 minutes 44 minutes అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ టైంలో ఏదైనా జరగవచ్చు. ఈ సినిమా డౌన్ అవ్వచ్చు. సినిమాలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే నాకైతే సినిమా టెక్నికల్గా చూడాలంటే ఎక్కడ ఫ్లాస్ అయితే లేవు. ఐదర్ ఇట్ ఈస్ కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్, మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్సెస్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉన్నాయి. కాకపోతే పార్ట్ 2లోకి వచ్చేసరికి ఏదైనా చిన్న డిసడ్వాంటేజ్ ఉంది అంటే రెహమాన్ టకీర్ క్యారెక్టర్ చనిపోయారు. సినిమా పార్ట్ 1లో సినిమా అందరూ కరెక్ట్ అయితే రెహమాన్ టకీర్ క్యారెక్టర్కి తనైతే లేరు. మనం ముందు కూడా చూసాం మిర్జాపూర్ 1, మిర్జాపూర్ 2లో గుడ్డు భయ్య క్యారెక్టర్కి మున్నా భయ్య క్యారెక్టర్కి అందరూ ఎంత కరెక్ట్ అయ్యారో దాని తర్వాత పార్ట్స్ వచ్చేసరికి మున్నా భయ్య లేకపోవడం, స్టోరీ కూడా కొంచెం డౌన్ అయింది మున్నా భయ్య లేకపోవడం వల్ల. సేమ్ అది కూడా ఇక్కడ రెహమాన్ టకీర్ క్యారెక్టర్ లేకపోవడం వల్ల ఏదైనా డౌన్ అవుతుందా లేదా అంటే అది మనకు తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు డౌన్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ఉంది, రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ ఉంది. సినిమాని ఏ విధంగా తీసుకెళ్తారు, నెక్స్ట్ సినిమాలో లిహారీని ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు మన హంజా అలీ మజారి, ఐదర్ ఇట్స్ జస్క్రీత్ సింగ్ రాఖీ, ఎవరైతే మీరు ఏ విధంగా పిలుస్తే ఆ విధంగా లిహారీని ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు అనేది స్టోరీ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ద బిగ్గెస్ట్ మిస్టరీ ఆఫ్ ద మూవీ ఇస్ బడే సాబ్ని జామీన్ హంజా అలీ మజారి పట్టుకుంటాడా లేదా అనేది నాకు తెలిసినంత వరకు పార్ట్ 2లో మెయిన్ ప్లాట్గా ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు పార్ట్ 2లో చూపించరు. సినిమా ఎలా ఉంటుంది అంటే మొదటి నుంచి చివరి వరకు రణ్వీర్ సింగ్కి అర్జున్ రాంపాల్ చుట్టూ తిరుగుతుంటుంది. లాస్ట్లోనే అర్జున్ రాంపాల్ చనిపోయిన తర్వాత బడే సాబ్ని ఎంటర్ చేస్తారు సినిమాలో. దాని తర్వాత కట్టు పార్ట్ 3. నాకు తెలిసినంత వరకు ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి. ఇంకా మీరు ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కామెంట్స్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం ఇది కూడా ఉంటుందని. దాని తర్వాత ఓకే, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ తెలిసిందేగా. ఒకవేళ మీరు దురంధర్ని ఫస్ట్ చూస్తారంటే దురంధర్ని కామెంట్ చేయండి, లేదు ఇంకేదైనా సినిమా చూస్తారంటే అది కూడా కామెంట్ చేయండి. ఏ చూసినా సరే సినిమా బాగుండాలి, జనాలు బాగుండాలి. ఓకే మరి బాయ్, సబ్స్క్రైబ్ చేసుకో.